పార్టీ ఉందనే విషయాన్ని తెలియజేయడం కొరకు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలనేటటువంటి డిమాండ్తోని ఆదివాసీ మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు కంట్రోల్ చేయాలనేటటువంటి డిమాండ్తోని జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని ఆదివాసీ కాంగ్రెస్ నిర్వహిస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున దానికి హాజరు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీడియా ద్వారా మెసేజ్ అందుకున్నటువంటి మిత్రులు కూడా అక్కడికి చేరుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఆదివాసీలంతా కూడా ఒక భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మణిపూర్ సంఘటన తర్వాత. ఒకవైపు బీజేపీ పార్టీ కామన్ సివిల్ కోడ్ను తీసుకొచ్చి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రత్యేక చట్టాల్ని, హక్కుల్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, కుట్ర చేస్తూ ఉంది. మీరు చూస్తే కనుక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మణిపూర్ సంఘటన తర్వాత ఈ గత 3 నెలల కాలం నుంచి భయంకరమైనటువంటి పోస్టులు, గతంలో కశ్మీర్ రాష్ట్రానికి ఏదైతే ప్రత్యేక ప్రతిపత్తి ఉందో 370 ఆర్టికల్ ద్వారా నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి మొత్తం గిరిజన రాష్ట్రాలకు 6 గిరిజన రాష్ట్రాలకు 371 ద్వారా ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రత్యేక ప్రతిపత్తి ఉండడం వల్లనే ఇవాళ ఆదివాసీలకు చైనా సపోర్ట్ చేస్తుందని, కాబట్టి ఆదివాసీల్ని అణిచేయాలని, ఆదివాసీలు క్రిస్టియన్గా మారుతున్నారని చెప్పి, లేకుంటే ఇంకో మతంలోకి పోతున్నారనే ఒక తప్పుడు ప్రచారాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలన్నీ కూడా భయంకరంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ సోషల్ మీడియా తీసినా కాబట్టి కూకీల మీద అత్యాచారాలు చేయడం ధర్మం అనే పద్ధతుల్లో, వాళ్ళ మీద దాడులు చేయడం న్యాయం అనే పద్ధతుల్లో ఇవాళ పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దేశంలో ఉన్నటువంటి మధ్య భారతదేశంలో ఉన్నటువంటి గోండ్వానా ప్రాంతంలో ఉన్నటువంటి గోండు జాతి కావచ్చు, మన రాష్ట్రానికి అన్నటువంటి అటాచ్లో ఉన్నటువంటి ఇవాళ చాలా రకాల ఆదివాసీ తెగలు ఈ దేశంలో దాదాపు 735 తెగలు దేశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, అదేవిధంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నది. దేశంలో ఉన్న ఆదివాసీ సమాజానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది, ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏఐసిసి నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగా ఆగస్టు 9వ తారీఖు నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రపంచమంతా ఉన్నటువంటి ఆదివాసులకు అండగా మిగతా సమాజాన్ని ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడేసేటటువంటి పద్ధతిలో ఐక్యరాజ్య సమితి ఏదైతే నిర్వహిస్తున్నదో అందులో భాగంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసుల దగ్గరికి వెళ్ళాలి, ఆదివాసులకు ధైర్యం ఇవ్వాలి, ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉందనే ఒక మెసేజ్ను తీసుకెళ్ళాలి. కాబట్టి మీ కష్టాల్లో భాగాలు రాజ్యాంగపరమైనటువంటి అన్ని హక్కులకు కాంగ్రెస్ పార్టీ రేపు రక్షణగా నిలబడుతుంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన నీతి పట్ల మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి ఒక నిర్ణయంలో భాగంగా ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఆదివాసీ విభాగంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఒక డైరెక్షన్ ఇచ్చి చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆదివాసీ ఆత్మగౌరవ చైతన్యాన్ని పెంపొందించే కార్యక్రమంగా దీన్ని ఏఐసిసి తీసుకున్నది. అందులో భాగంగా నిన్న మా మాణిక్రావు ఠాక్రే గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కంటిన్యూస్గా 4 రోజుల పాటు ఇక్కడ ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేశాం. 6వ తారీఖు నాడు కాంగ్రెస్ నాయకత్వం ఆదివాసీ తండాలలో, గూడాలలో వాళ్ళతో పాటు కలిసి నైట్ హాల్ట్ వాళ్ళతోనే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ విభాగంతో పాటు మిగతా అన్ని విభాగాలు, మిగతా పార్టీ నాయకత్వం కూడా దాన్ని నిర్ణయం తీసుకొని ప్రకటిస్తుంది. కంప్లీట్గా ఆదివాసీ తండాలు, గూడాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ తండాలలో, గూడాలలో వాళ్ళతో కలిసి తింటారు, అక్కడే పడుకుంటారు. ఆ నైట్ హాల్ట్ మా ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు కూడా ఒక తండాలో పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఇది కూడా డిక్లేర్ చేయమని చెప్పారు. 6వ తారీఖు నాడు నైటు అది ఏ తండాలో పడుకుంటారో ఏందనేది మా పిసిసి అధ్యక్షులు గారితో మాట్లాడి సిఎల్పి నాయకులు గారితో సమన్వయం చేసుకున్న తర్వాత దాన్ని ఆ ప్లేస్ అవన్నీ డిక్లేర్ చేస్తాం. కానీ టెంటేటివ్గా 6వ తారీఖు నైటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తండాల్లో, గూడాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ఆదివాసులకు అండగా నిలబడడానికి, ధైర్యం కల్పించడానికి పండుకోబోతున్నది. అదేవిధంగా 7వ తారీఖు నాడు
దీని మీద బీజేపీ ఆదివాసీ వ్యతిరేక చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నదో, చట్టాల్ని బలహీనపరచడం చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో, దానికి వ్యతిరేకంగా ఒక విస్తృతమైనటువంటి ప్రచారాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆదివాసీలకు అండగా నిలబడినటువంటి కుల సంఘాలు, ప్రజా సంఘాలు, పౌర సమాజం, మేధావులు వీళ్ళందరితో తీసుకొని రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్ కేంద్రకంగా గాంధీ భవన్లో ఇందిరా హాల్లో 7వ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. దానికి ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ చైర్మన్ అయినటువంటి మా శివాజీరావు మోగే గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 7వ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. 8వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు పొద్దుబూకిన తర్వాత అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో కాగడాల ప్రదర్శన జరగబోతున్నది. ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 9వ తారీఖు నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు, ఇంటర్నేషనల్ ఇండిజీనియస్ పీపుల్స్ డే రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీలందరినీ సమీకరించి ఆదివాసీ మహాసభను హైదరాబాద్లో నిర్వహిస్తాం. ఆదివాసీ కవాతు, ఆదివాసీ మహాసభ ఇవి 2 కూడా జరుగుతాయి. జనరల్గా ప్రభుత్వం ప్రతిసారి కొమరం భీము స్టాచ్యూ దగ్గర, ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి కొమరం భీము స్టాచ్యూ దగ్గర దాన్ని నిర్వహిస్తాం. కానీ ఈసారి మా అధ్యక్షులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి మార్చ్గా బయలుదేరి ఐదర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాడికన్నా, లేకుంటే కొత్త విగ్రహం ఏదైతే పెట్టారో అక్కడికి, కొమరం భీము స్టాచ్యూ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు, లేదా ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఆ రోజు మీటింగ్ పెట్టుకునేటటువంటి పద్ధతిలో ఆదివాసీ మహాసభ నిర్వహించుకునేటటువంటి పద్ధతిలో ప్లాన్ చేస్తూ ఉన్నాం. 9వ తారీఖు నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఒక బలమైనటువంటి ఆదివాసీ వాయిస్ని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి తెలియజేసేటటువంటి పద్ధతిలో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో బీజేపీ రాజకీయ సిద్ధాంతం మూలంగా ఇవాళ భయాందోళనకు గురి అవుతున్నటువంటి 12% ఉన్నటువంటి దాదాపు 20 కోట్ల మంది ఆదివాసీలను రక్షణగా ఇవాళ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీ విభాగం పూర్తిగా అమలు చేయబోతున్నది. కాబట్టి పౌర సమాజం, మేధావులు దీంట్లో భాగస్వాములై మీడియా కూడా దీన్ని విస్తృతమైనటువంటి చర్చకు పెట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ సిద్ధాంతంలో ఉన్నటువంటి డొల్లతనాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని విధ్వంసం చేస్తున్నటువంటి తీరును, వాళ్ళ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నటువంటి పద్ధతి వల్ల వస్తున్నటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, బహిరంగంగా నెక్కేడుగా తిప్పడాలు, ఇవన్నీ కూడా బీజేపీ దీని రాజకీయ సిద్ధాంతాన్ని అమలు చేయడంలో భాగంగా చేస్తున్నటువంటి ప్రయోగం వల్ల జరుగుతున్నటువంటి దుష్ఫలితాలు అనేటటువంటి విషయాన్ని ఈ సమాజానికి అర్థం చేయించడం కోసం మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాం. కాబట్టి సమాజం కూడా దీని పట్ల స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అది తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే పిసిసి అధ్యక్షులు ప్రకటించారు. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి డిక్లరేషన్లను, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ను ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నారు. నేను అది డైల్యూట్ అవుతుందని చెప్తలేను, కానీ ఎస్టీ డిక్లరేషన్ సపరేట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎస్టీలను, తెలంగాణలో ఉన్నటువంటి 40 లక్షల మంది ఆదివాసీలను, ఎస్టీలను కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే పద్ధతిలో తయారు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పని జరుగుతుంది. అందులో భాగంగానే ఆదివాసులు, గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఒక మేధావుల కమిటీ వేస్తున్నాం. రేపు మేనిఫెస్టో కమిటీలో ఎస్టీ డిక్లరేషన్లో పెట్టడానికి కావాల్సినటువంటి బేస్ను తయారు చేసి 1,00,000 మందితోని ఆదివాసీ గిరిజనుల మీటింగ్ పెట్టి అక్కడ ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటిస్తామని చెప్పి గతంలో మా అధ్యక్షుడు ప్రకటించాడు. అది యాజ్ ఇట్ ఈస్గా అమలవుతుంది. అది మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్లో జరుగుతుంది. గత 3 నెలలకు పైగా మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటనలు మనందరికీ తెలిసినయే. అసలు ప్రశాంతంగా ఉన్నటువంటి మణిపూర్లో ఈ యొక్క కూకీల మధ్య, అదేవిధంగా మేతీల మధ్య తెగల పంచాయతీ రావడానికి ప్రధాన కారణం ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కొన్ని ఆర్ఎస్ఎస్, అదేవిధంగా పెట్టుబడి వర్గాలు కల్పించుకొని అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్ని దోచుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మణిపూర్లో కూకీలో మైతీల మధ్య ఈ విధంగా ఘర్షణలు చేసుకున్నాయి. మరి గత 3 నెలలుగా మణిపూరు మంటల్లో తగలబడుతుంటే ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోమ్ మినిస్టరు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. అయ్యా ప్రధాని గారు, మీరు ప్రపంచం మొత్తం తిరిగి మాట్లాడుతున్నారే, నీ దేశంలో సొంత ప్రజలు 3 నెలలకు పైగా మణిపూర్లో అల్లాడుతుంటే
దేశంలోని స్త్రీలను నడి బజార్లో బట్టలు లేకుండా నగ్నంగా వీధుల్లో ఊరేగిస్తుంటే, ఈ దేశ ఆత్మగౌరవం నడి బజార్లో ప్రదర్శిస్తుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరని ఈ దేశ మంత్రులని నేను ప్రశ్నిస్తున్నా. అయ్యా ప్రధాని గారు, మీరు మన్ కీ బాత్ బోల్తారు, కभी मणिपुर बात को भी सुनो. ఈ దేశ్ కో జనతా ఆ మణిపూర్ కు ఆవాజ్ సునో, ఉస్కో దర్ద్ సమజ్ లియే. ఈ దేశంలో మణిపూర్లో జరుగుతున్నటువంటి సమస్యలను మీరు అర్థం చేసుకొని ఇమ్మీడియట్ గా మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా.